వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు నూడిల్స్ చేసి చూపిస్తున్నాను. పీజీలో టిఫిన్కి ఇది ఈరోజు చేసిన రెసిపీ. సాటర్డే. ఇప్పుడు చేసే విధానం ఎలా చేసుకోవాలో సింపుల్గా, ఎక్కువ ఏం మసాలాలు వాడకుండా చేసి చూపిస్తున్నాను. ముందుగా నూడిల్స్ని అలా ఉడికించి ఒక జల్లినగా పోసుకోవాలి. క్యారెట్, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, బీన్స్, క్యాబేజీ, క్యాప్సికమ్ అన్నీ సన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి. అవన్నీ అట్లా కట్ చేసుకొని అల్లం ముక్కలు, చిన్న ఉల్లిపాయలు ఫ్లేవర్ బాగుంటుంది. సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకుంటే అన్నీ అట్లా రెడీ చేసుకొని స్టవ్ పైన బాగా పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర, డిఫరెంట్ టేస్ట్ కోసం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పొడవుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి అట్లా ఫ్రై అయ్యాక క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు అవి అట్లా ఫ్రై చేసుకొని బీన్స్ వేసుకోవాలి. అవి రెండు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ అవి అట్లా ఫ్రై అయ్యాక కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి అట్లా కలుపుకున్నాక సన్నగా కట్ చేసుకుని క్యాబేజీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అదంతా అట్లా కలుపుకున్నాక క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అవన్నీ అట్లా ఫ్రై అయ్యాక ఇప్పుడు కొంచెం వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్, టమాటా కెచప్ వేసుకొని కలుపుకోవాలి. అదంతా అట్లా కలుపుకున్నాక కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి. అది అట్లా కలుపుకున్నాక ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, పొడి పొడిలాడుతూ ఆ నూడిల్స్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు సోయా సాస్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 గంటల సాయంతో, ఎక్కువ మోతాదులో కాబట్టి కలిపేదానికి కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి 2 గంటల సాయంతో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. సాసు, కూరగాయ ముక్కలు అన్నీ కలిపి అవన్నీ ఫ్రై అయ్యాక మనం లాస్ట్లో మిరియాల పొడి వేసుకుంటే మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకుంటే మనకి అచ్చం బయట కొనే నూడిల్స్ లాంటి నూడిల్స్ రెడీ. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.